నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నిన్న రాత్రిపూట సాయంత్రం 7-8 టైంలో మన దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ముగ్గురు మహిళలు కూర్చొని ఉన్నారు. ఆ ముగ్గురు మహిళల చేతుల్లో ప్లేకార్డ్స్ ఉన్నాయి. ప్లేకార్డ్స్లో ఇదేనా మహిళలకు జరిగే న్యాయం ఈ దేశంలో? రేపిస్టులను బయటికి వదిలేస్తారా? న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఇలాంటి నినాదాలతో ప్లేకార్డులు పట్టుకొని ఆ ముగ్గురు మహిళలు ఇండియా గేట్ దగ్గర కూర్చొనున్నారు. వాళ్ళు కూర్చోవడం మన ప్రభుత్వాలకు కోపం వచ్చింది. సహజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అది ముగ్గురు మహిళలే కావచ్చు, ముగ్గురే కావచ్చు, వేల మంది అక్కడ గుమిగూడకపోవచ్చు. కానీ వాళ్ళకి అక్కడ శాంతి భద్రతలు పాడైపోతున్నాయి అనిపించింది. ఢిల్లీలో పోలీసులు పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. ఇష్టం వచ్చినట్టు ఆ ముగ్గురులో 2 తల్లి కూతుళ్ళు ఉన్నారు, ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆ తల్లిని విసిరేశారు వెహికల్లో. ఆ తర్వాత రాత్రి విడుదల చేశారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. దాని సంగతి అసలు ఎందుకు, ఆ ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురు ఎందుకు ఢిల్లీ దేశ రాజధానిలో నడిబొడ్డున ఇండియా గేట్ దగ్గర ప్లెకార్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకోసం న్యాయం అడుగుతున్నారు? ఎవరి నుంచి న్యాయం అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఉందా లేదా? ఇది ఒక్కసారి 2017లోకి వెళ్ళాలి మనం. వాళ్ళది తల్లి కూతుళ్ళది ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా బంగర్మౌ అనే నియోజకవర్గంలోని మంకీ గ్రామం వాళ్ళది. మంకీ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు తల్లి కూతుళ్ళు. 2017లో ఆ అమ్మాయికి, కూతురు అని ఎవరైతే అంటున్నామో ఆమెకు 16.5 ఏళ్ళు, 17 ఏళ్ళు కూడా రాలే, ఇంకా 16.5 ఏళ్ళు. ఆమె ఇల్లు గడపడానికి పేదరికంతో ఉన్నారు. తండ్రి ఏదో చిన్నపాటి కూలి పనులు ఇవి చేసుకుంటారు. పేదరికంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత చదువుకున్న ఆ అమ్మాయి కూడా ఏదో చిన్న ఉద్యోగమైనా చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆ నియోజకవర్గం బంగర్మౌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అనే అతని దగ్గరికి వెళ్ళింది. అతను రాజ్పుత్ అగ్రవర్ణానికి చెందినవాడు. ఈ అమ్మాయి దళిత అమ్మాయి. ఈ అమ్మాయిని ఉద్యోగం అతను ఇప్పిస్తాడని తీసుకెళ్ళింది ఎవరు అంటే శశి సింగ్ అని, సెంగర్ దగ్గర పనిచేసే ఒక ఆమె. సెంగర్ అనుచరురాలు అనుకోండి. సెంగర్ అంటే ఈ కుల్దీప్ సింగ్ సెంగర్, కుల్దీప్ సింగ్ అనుకుందాం మనం, కుల్దీప్ సింగ్ అని మాట్లాడదాం. కుల్దీప్ సింగ్ దగ్గర అనుచరురాలు శశి సింగ్ అనే ఆమె ఈ అమ్మాయిని, ఈ బాలిక పేరు చెప్పడం లేదు, పేరు చెప్పకూడదు, బహిరంగపరచకూడదు. దానికి సంబంధించిన కథ అంతా ముందు మనం మాట్లాడుకుందాం. ఆమె ఉద్యోగం ఇప్పిస్తాడు ఈ ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ బాలికను మోసం చేసి ఆ కుల్దీప్ సింగ్ అతని అనుచరులు అందరూ ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి మీద రేప్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 2017 జూన్ 4వ తేదీన వెళ్ళింది ఆమె. ఆ అమ్మాయి ఆ రోజే రేప్ చేశారు. తర్వాత మళ్ళీ 2017 జూన్ 11వ తేదీన ఈ సెంగర్ ఎవరైతే కుల్దీప్ సింగ్ అనుచరులు మళ్ళీ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి మళ్ళీ రేప్ చేశారు. ఆ రేప్ చేసిన వాళ్ళలో శుభం సింగ్ అంటే ఎవరైతే ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అనుచరురాలు ఉందో, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిందో, ఆమె కొడుకు శుభం సింగ్ అతడి సహచరులు మళ్ళీ గ్యాంగ్ రేప్ చేసి బ్రజేష్ యాదవ్ అనే అతనికి 60,000 రూపాయలకు ఆ అమ్మాయిని అమ్మేశారు. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 11వ తేదీన. అమ్మేసిన తర్వాత ఆ అమ్మాయి అష్ట కష్టాలు పడి తప్పించుకొని కుటుంబ సభ్యుల సహాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎప్పుడు? జూన్ 20-22 మధ్య ఆమె తప్పించుకుంది. ఎప్పుడు? 2017 జూన్ 20-22 మధ్య తప్పించుకుంది. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది.
కానీ పోలీసులు అతి కష్టం మీద వీళ్ళ బలవంతం మీద ఒత్తిడి మీద కేసు అయితే నమోదు చేశారు. కానీ రేపిస్ట్ అయినా, మోసం చేసిన రేపిస్ట్ అయిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ మాత్రం ఎఫ్ఐఆర్లో పేరు రాయలేదు. అక్కడి నుంచి కథ మొదలైంది. వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేశారు, నిరసన ప్రదర్శన చేశారు. వీళ్ళే కాకుండా వీళ్ళకి మద్దతుగా చాలామంది నిరసన ప్రదర్శన చేశారు అతన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ బాలిక ఉత్తరం రాసింది. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఈ ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ సెంగల్ మరొక కుట్ర చేసి పోలీసుల సహాయంతో ఈ అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేయించారు. ఏ పేరుతో అరెస్ట్ చేయించారు? కొన్ని కల్పిత కేసులను పెట్టి, అక్రమ కేసులను పెట్టి అరెస్ట్ చేయించడమే కాదు, ఈ కుల్దీప్ సింగ్ అనుచరులు పోలీసులు కలిపి చాలా తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు. ఈ అమ్మాయి తండ్రిని దారుణమైనగా కొట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ఇది జరిగింది. జూన్, జూలై, ఆగస్ట్, ఇది ఏప్రిల్ 2018 ఏప్రిల్, అంటే అప్పటి వరకు కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్లో ఆయన పేరుని చేర్చాలని పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో 2018 ఏప్రిల్ 3వ తేదీన ఈమె తండ్రిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి, పోలీసులే కాకుండా సెంగల్ అనుచరులు కూడా చిత్రహింసలు పెట్టారు. ఏప్రిల్ 8న ఈ పోలీసులని ఒకవైపు నిర్లక్ష్యం, తండ్రిని అరెస్ట్ చేయడం, వీటి మీద బాధితురాల విక్టిమ్ బాలిక సీఎం ఇంటి ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడు 2018 ఏప్రిల్ 8వ తేదీన ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు. ఆ నెక్స్ట్ డేనే ఏప్రిల్ 9వ తేదీన తండ్రి చనిపోయాడు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల ఆ తండ్రి చనిపోయాడు. అది పోస్ట్ మార్టంలో కూడా వచ్చింది. ఆ తండ్రి ఎందుకు చనిపోయాడు? గాయాలు, పోస్ట్ మార్టంలో 14 గాయాలు ఉన్నాయని ఆయన ఒంటి మీద పోస్ట్ మార్టం తేల్చింది. ఇది కస్టడీ హత్యగా నిర్ధారణ అయింది. ఇక దీన్ని పోలీసులు పట్టించుకోవట్లేదు అని వీళ్ళు సీరియస్ ఒత్తిడి తేవడం, ఆందోళన చేయడంతో పాటు అలహాబాద్ కోర్టులో కూడా, హైకోర్టుకు కూడా వెళ్ళడంతో హైకోర్టు ఏప్రిల్ 14వ తేదీన ఈ కేసును సిబిఐ చేపట్టాలని, సిబిఐ దర్యాప్తు చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేయడంతో సిబిఐ దర్యాప్తు చేసి సెంగర్ని, ఎమ్మెల్యేని, అతుల్ సింగ్ అనే అతన్ని, శశి సింగ్ని, ముగ్గురిని అరెస్టు చేసింది. ఇతన్ని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అక్కడితో ఆగిందా? ఒకవైపు సిబిఐ ఈ విధంగా చేస్తుండగానే నవంబర్ 21వ తేదీన ఈ బాలిక ఎవరైతే మైనర్ ఉందో విక్టిమ్, ఆమెకు మద్దతు తెలుపుతున్న ఆందోళనలో పార్ట్ అయిన ఆమె మామను పాత 18 ఏళ్ల క్రితం ఏదో కేసు జరిగిందని అరెస్టు చేసి 2019 జూలై 2 నవంబర్ 2018 నవంబర్లో అరెస్టు, 19 జూలై 2లోనే జూలై 2వ తారీఖునే ఆయనకు శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఈ నేపథ్యంలోనే 2019 జూలై 28న ఎవరైతే ఈ బాలిక విక్టిమ్ ఉన్నారో, రేప్ విక్టిమ్, ఆమె ఇద్దరు అత్తలు, ఆమె లాయరు కలిసి ప్రయాణం చేస్తున్న కారుని ఒక పెద్ద ట్రక్ వచ్చి గుద్దేసింది. దాంతో ఇద్దరు అత్తలు చనిపోయారు. వీళ్ళిద్దరూ, లాయరు, ఈ అమ్మాయి సీరియస్ ఇంజురీస్తో హాస్పిటల్ అయిపోయారు. ఈ తర్వాత సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తం కేసుని ఉత్తరప్రదేశ్లో ఉంటే వీళ్ళకి ప్రాణాలకు ప్రమాదం వచ్చేట్టుంది, అలాగే కేసు కూడా సరిగ్గా జరిగేట్టు లేదు న్యాయబద్ధంగా, కాబట్టి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది సుప్రీంకోర్టు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2019 డిసెంబర్ 16న ఢిల్లీ కోర్టు ఈ సెంగర్ని, ఎమ్మెల్యే సెంగర్ దోషి అని తీర్పు చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదు. 20వ తారీఖు డిసెంబర్ 16న దోషి అని తీర్పు చెప్పింది. డిసెంబర్ 20న తీర్పు
తీర్పు కాపీ మొత్తం చదివి జీవిత ఖైదు 25 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా మార్చిలో 2020 మార్చిలో ఈ బాధితురాలి విక్టిమ్ తండ్రి హత్య కేసులో కూడా ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత సెంగర్ జైలు నుంచి 2023 జనవరిలో కుమార్తె పెళ్ళి ఉందని 2 వారాల ఇంటీరియం బెయిల్ బయటకు వచ్చిండు. 2 వారాలు 2024 డిసెంబర్లో మెడికల్ బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చిండు. 2025 జనవరి ఫిబ్రవరి నెలల్లో కంటి ఆపరేషన్ కోసం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే చాలా రోజులు జైల్లో లేకుండా ఏదో కారణాలతో బయటకు వచ్చి తను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ 23 అంటే 3 రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇదే కేసు మీద మరొక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏ కోర్టు అయితే సెంగర్కు జీవిత ఖైదు విధించారో ఆ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ తాత్కాలిక సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఒక బాలికను, చిన్న పిల్లను, ఉద్యోగం కోసం నమ్మి వచ్చిన ఒక పిల్లను మోసంతో తీసుకొచ్చి రేప్ చేసి అమ్మేసి వేరే వాళ్ళకి, ఆమె తండ్రిని చంపి, ఆమె 2 అత్తలను చంపి, ట్రక్ యాక్సిడెంట్ గురించి ఇంతకుముందు చెప్పాను. ట్రక్ యాక్సిడెంట్ కూడా ఇతను చేయించింది. వీళ్ళని బెదిరించడానికి చేయించింది. చాలాసార్లు ఈ అమ్మాయిని కూడా చాలాసార్లు బెదిరించారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వానికి ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవిత ఖైదును సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. ఆయన బయటికి రాగానే ఆయన ఎట్లా బయటకు వస్తాడని, బయటికి రాగానే పండగ చేసుకుందామని, ర్యాలీలు దిద్దామని, జైలు కొడదామని ఎదురు చూస్తున్నారు. వందలాది మంది ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. ఆయన అనుచరులు, ఆయన గతంలో బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత ఈ గొడవ అంతా అయిన తర్వాత బీజేపీ సస్పెండ్ చేసింది. కానీ బీజేపీతోనే ఉన్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2026 రేపు మాపు వస్తుంది. ఆ తర్వాత 1 ఇయర్లో 27 ఫిబ్రవరిలో బహుశా 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బలమైన వర్గానికి చెందిన ఈ కుల్దీప్ సింగ్ సెంగర్, బలమైన వర్గం అంటే రాజ్పుత్ వర్గం చాలా బలమైన వర్గం, అధికార వర్గం, అనేక గ్రామాలను, అనేక ప్రాంతాలను తన గుప్పెట్లో పెట్టుకున్న వర్గం. అలాంటి వర్గానికి చెందిన కుల్దీప్ సింగ్ సెంగర్ బయట ఉండడం బీజేపీకి చాలా అవసరం. ఆ అవసరం నేపథ్యంలోనే ఈ సంవత్సర కాలం ఎలక్షన్ల కోసం ఈ సంవత్సర కాలం కుల్దీప్ సింగ్ సెంగర్ సేవలు బీజేపీ పార్టీకి చాలా అవసరం ఉత్తరప్రదేశ్లో గెలవడం కోసం. అందుకోసం ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం కాదు, సస్పెండ్ చేసింది జీవిత ఖైదుని. దాదాపు దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆయన విడుదలవుతారేమో అని చాలామంది బీజేపీ నాయకులు కాకుండా కింద ఉన్న మొత్తం బీజేపీ క్యాడర్ అంతా ఎదురు చూసింది, కానీ ఆయన జైలు నుంచి బయటికి రాలేదు. కారణం ఏంటంటే ఆయనకి ఇంకో కేసులో కూడా శిక్ష పడ్డది. ఆ విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రిని కూడా హత్య చేసిన కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి అందులో ఇంకా బెయిల్ రాలేదు. ఆమె అందులోనే ఉన్నది. త్వరలో వస్తుందేమో కూడా, పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి కేసే సస్పెండ్ చేసినప్పుడు, ఇలాంటి శిక్షనే సస్పెండ్ చేసినప్పుడు ఆ కేసులో బెయిల్ రావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఆ బాలిక 2017లో 16.5 ఏళ్ళు ఉన్న బాలిక ఇప్పుడు ఒక 5, 3, 8 ఏళ్ళు, 8 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు ఉంటాయి, 24, 25 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయికి ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి ఇప్పటికి ఈమెతోనే ఉంటుంది, కుటుంబాన్ని ఈమె చూసుకుంటుంది. కానీ ఆమె ఈ తీర్పుతో, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హతాశురాలైపోయింది, షాక్ అయింది. ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించింది. వేరే మార్గం లేదు నాకు,
ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని బహిరంగంగా ప్రకటించింది. నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుందేమని కుటుంబం మొత్తం ఆమె వెంటే ఉన్నారు చనిపోకుండా చూడడం కోసం. చివరికి ఆమె ధైర్యం చేసి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రెడీ అయింది. కనీసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి, మోడీని కలవడానికి ఆమె అడిగింది. కలవాలి మోడీని అని, అమిత్ షాని కలవాలని అడిగింది, రాష్ట్రపతిని కలవాలని అడిగింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. రాహుల్ గాంధీ కలిశాడు, మాట్లాడాడు. నీకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ చెప్పాడు. కానీ ఎవరైతే ఈ ప్రయత్నాలను అడ్డుకోగలరో, ఆయనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకోగల శక్తి ఎవరికైతే ఉందో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, వీళ్ళు మాత్రం ఆ అమ్మాయిని కలవడానికి కలవలేదు. అందువల్ల ఆమె ఇంకొక సోషల్ వర్కరు ఆ అమ్మాయి తల్లితో కలిసి ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన చేయాల్సిన అవసరం. ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున ముగ్గురు కూర్చున్నారు ఒక చోట ప్లేకార్డులు పట్టుకొని. దానికే భయపడిపోయింది ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆమె ఏడ్చింది. నేను జీవితం ముగించాలనుకుంటున్నా అని ఏడ్చింది. ఈ మొత్తం కేసులో అంత ఈజీగా హైకోర్టు ఈ జీవిత ఖైదులను తాత్కాలికంగా సస్పెండ్ చేసి బెయిల్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరైతే సెంగల్కు వ్యతిరేకంగా వాదిస్తున్నారో, సెంగల్కు వ్యతిరేకంగా విచారణ జరిపారో, ఏ పార్టీ అయితే సిబిఐ, ఆ సిబిఐ ఏం చేస్తూ ఉన్నది కోర్టులో? ఆ తర్వాత మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని మాట్లాడుతున్నారు సిబిఐ. కానీ హైకోర్టులో వ్యతిరేకించామని కూడా చెప్తున్నారు. హైకోర్టులో సెంగర్కు బెయిల్ రావడం కానీ, శిక్ష రద్దు కావడాన్ని కూడా వ్యతిరేకించామని చెప్తున్నారు. కానీ ఎంత బలహీనమైన ఆధారాలతో బలహీనంగా వ్యతిరేకించినట్టు నటించడమేనా, బలహీనంగా వ్యతిరేకించడమా? సీరియస్గానే ఈ కేసులో సిబిఐకి సెంగర్ బయటికి రాకుండా జైల్లోనే ఉండాలనే కోరిక ఏమాత్రమైనా ఉందా? ఉండే అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ బీజేపీకి సెంగర్ అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లో సెంగర్ లాంటి వాళ్ళు చాలామంది అవసరాలు ఉన్నాయి బీజేపీకి. అట్లా సెంగర్ అవసరం కూడా ఉంది. తమ యజమాని అవసరాలు తీర్చడం కోసమే ఇప్పుడున్న విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో తమ యజమానుల అవసరాలు తీర్చడం కోసమే పనిచేస్తున్నాయి. కాబట్టి సిబిఐ హైకోర్టులో నిజంగానే వ్యతిరేకించింది సీరియస్గా అనే దాన్ని నమ్మడానికి అవకాశమే లేదు. ఇప్పుడేదో కథలు చెప్తుండొచ్చు. దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత రావడం, తీవ్ర నిరసనలు రావడంతో మాకు సంబంధం ఏం లేదు, మేము చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాం ఆయనను జైల్లోనే ఉంచడానికి, రేపు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తున్నామనే కథలు చెప్పడం సిబిఐ మొదలుపెట్టింది. ఇలాంటి పోలీసులు కానీ సిబిఐ కానీ ఇలాంటి నాటకం ఆడడం అనేది చాలా సహజమైంది. లోకల్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు మొదట్లో అసలు కేసు పెట్టడానికే సిద్ధపడలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినందులో సెంగర్ పేరు కూడా లేదు. చాలా నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. అమ్మాయి తండ్రిని తీసుకెళ్లి హింసించి చంపారు. అలాంటి లోకల్ పోలీసులతో పాటు సిబిఐ కూడా బీజేపీ అవసరాల కోసం ఈ కేసు నీరుగార్చడానికి ప్రయత్నిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు రావడం కాదు, మీడియా కూడా ఆశ్చర్యంగా ఈ మధ్యకాలంలో ఇప్పటి వరకు జాతీయ మీడియా మెజారిటీ బీజేపీకి మద్దతు పలుకుతున్న మీడియా ఎందుకో కొద్ది రోజులుగా బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఆశ్చర్యం. ఇది మంచిదే, మంచి పరిణామం, కానీ ఆశ్చర్యకరమైన పరిణామం కూడా. అందులో అర్ణబ్ గోస్వామి గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆరావళి పర్వతాలకు సంబంధించి, మధ్యప్రదేశ్లో ఒక బీజేపీ నాయకుడికి సంబంధించి, ఇప్పుడు ఈ బాలిక ఉన్నావ్ రేప్ విక్టిమ్కు సంబంధించి ఆయన ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. చాలా మంచి విషయం. రాజ్దీప్ సర్దేశాయ్ ప్రత్యేకంగా బీజేపీకి సపోర్ట్ చేసింది లేదు. కానీ ఇటువంటి విషయంలో చాలా తీవ్రంగా
ప్రశ్నిస్తున్నాడు, చర్చా కార్యక్రమాలు పెడుతున్నాడు. రాజ్దీప్ సర్దేశాయ్, అర్ణబ్ గోస్వామి అని జాతీయ మీడియా మొత్తం ఈ ఉన్నావ్ రేప్ విక్టిమ్కి మద్దతుగా నిలబడ్డది. ప్రభుత్వం మాత్రం సెంగల్కు మద్దతుగా నిలబడ్డది. బయటికి ఎన్ని కథలు చెప్పినా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన సిబిఐ పోలీసులు బయటికి ఎన్ని కథలు చెప్పినా కుల్దీప్ సింగ్ సెంగల్కు మద్దతుగా నిలబడ్డారు వీళ్ళందరూ. ఈ సెంగర్ మళ్ళీ చెప్తున్నా, అతను రాజ్పుత్, ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన వర్గం. ఆ వర్గం ఓట్లు 2027 ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చాలా అవసరం. ఆ అవసరం తీర్చుకోవడం కోసం, తన సొంత ప్రయోజనాల కోసం రేప్ చేసి, ఒక బాలికను మోసం చేసి రేప్ చేసిన, బాలిక తండ్రిని చంపేసిన, బాలిక అత్తలను చంపేసిన ఒక దుర్మార్గుణ్ణి బయటికి తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సక్సెస్ అయింది అందులో బీజేపీ. దానిలో భాగంగానే ఇప్పుడు సిబిఐ బీజేపీ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం సిబిఐ చాలా వీక్గా వాదించినట్టు తెలుస్తోంది ఢిల్లీ హైకోర్టులో. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తర్వాత విషయం. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన రావడంతో చెప్పలేం, రేపు ఈ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు నిరాకరించవచ్చు కూడా, రద్దు చేయొచ్చు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం, తమ లాభాల కోసం ఎంతటి వరకైనా దిగజారుతారు రాజకీయ నాయకులు, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే విచారణ సంస్థలు. ఎంత దుర్మార్గానికైనా దిగజారుతారు, ఎంతటి వాళ్ళనైనా ఎంతమందినైనా బలి పెడతారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. భారతదేశం ఎటు నుంచి ఎటు పోతున్నది, ఎటు ప్రయాణం చేస్తున్నదో మనకు అర్థం కావాల్సి ఉన్నది. ఈ సంఘటన మరొకసారి ఈ భారత ప్రజాస్వామ్యం మీద అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.